ఇటీవల ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. సాధారణంగా ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా బంగారం, వెండి వైపు పరుగులు తీస్తారు. అందుకే మొదటగా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో మార్చి 4న 22 క్యారెట్ల బంగారం తులానికి 2,650 రూపాయలు తగ్గి 1,54,650 రూపాయల వద్ద ఉంది. కిందటి రోజు కూడా 2,350 రూపాయలు తగ్గింది. అంటే 2 రోజుల్లో కలిపి దాదాపు 5,000 రూపాయలకు పైగా పతనమైంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాములకు 2,890 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,67,620 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ఒక దశలో భారీగా పడిపోయింది. వెండి ధరలు కూడా 15% పైగా పతనమయ్యాయి. అయితే యుద్ధ భయాల మధ్య బంగారం ఎందుకు పడిపోతుంది? అసలు కారణం అమెరికా డాలర్ బలం. డాలర్ ఇండెక్స్ ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో బంగారం కొనుగోలు ఇతర దేశాల వారికి ఖరీదైంది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు క్షీణించాయి. ఇప్పుడు కొనుగోలుదారుల్లో అసలైన ప్రశ్న ఏంటంటే, ఇది కొనుగోలు చేసే సరైన సమయమా? అంతర్జాతీయ పరిణామాలు ఎలా మారుతాయో, డాలర్ ఇండెక్స్ ఎలా కదులుతుందో దాని ఆధారంగా ధరలు మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరిగితే మళ్లీ బంగారం ర్యాలీ చూడొచ్చు. లేకపోతే ఇంకా కొంత సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు మార్కెట్ ట్రెండ్ గమనించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ఏషియన్ నెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.